జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న 14 లోకాలది వీడియో పెట్టాను నేను, నిన్న అనుకుంటాను, నిన్న పొద్దున్నకి. అది అసలు ఎంత బాగుందంటే, ఎందుకు అంత మంచి వీడియో చూడరా నాకు ఆశ్చర్యం. సబ్స్క్రైబర్స్ కూడా చూడలేదు, అది చాలా మనస్తాపానికి గురి చేసింది నాకు. చూడండి, అలాంటివి ఎక్కడో కానీ దొరకవు అసలు. మనం బతికుండి చూడగలుగుతున్నాం, చచ్చిపోయాక కూడా అన్ని లోకాలకైతే వెళ్ళిపోం, అందులో ఏదో ఒక లోకానికే మనం వెళ్తాం కదా. సో ఇప్పుడు ఇది మొన్న ఎప్పుడో షాపింగ్కి వెళ్ళానని నిన్న వీడియోలో చెప్పాను. సో ఈ శారీ అనమాట ఫైనల్లీ మా స్పందన తీసుకుంది. ఇది మొత్తం ఇప్పి చూపిస్తున్నారు చూడండి, ఇది కాదు ముందు చూపించింది. సో వరమహాలక్ష్మికి వెళ్ళాం మేము. అక్కడ ఇగో ఈ అమ్మవారు చూడండి ఎంత బాగుందో, నిజంగా చాలా అదృష్టం అంత అమ్మవారిని అలా పెట్టుకోవడం. అంటే దానికి తగ్గట్టు పూజలు అవన్నీ కూడా చేస్తారులేండి షాపుల వాళ్ళు. నాకు చాలా నచ్చేసి మీరు చూస్తారని ఒక చిన్న క్లిప్పింగ్ షేర్ చేస్తున్నాను. సరే, మేము తీసుకున్నాము 2 శారీస్ అని కూడా చెప్పాను కదా, అందులో ఇది నేను తీసుకున్నాను. అమ్మవారి కట్టించడానికి బాగుంటుంది, పెద్ద బార్డర్ అని. గీతలు ఉన్న శారీస్ అసలు లేవో చూద్దాం అనుకుంటే అట్టగీతలు దొరికింది, నిలువు గీతలు లేవు. ఈ మధ్య గీతలు రావట్లేదమ్మా, అంతా ఫ్లోరల్లే వస్తున్నాయి అని చెప్తున్నారు షాప్ అతను. సరే లక్కీగా ఇది అడ్డగీతలైనా సరే బాగానే ఉందిలే అని చెప్పి తీసుకున్నా అనమాట. ఇదే రెడ్ కలరే బ్లౌజ్ వచ్చిందండి, అది ఆల్రెడీ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయింది, కట్ చేయించి పంపించాం. వరలక్ష్మి వ్రతం దగ్గరలోకి వచ్చింది కదా, సో ముందు రెడీ అవ్వాలి కదా బ్లౌజులు అవి అని చెప్పి. ఫస్ట్ అయితే అమ్మవారు కట్టిస్తా, నెక్స్ట్ వీక్ నేను కట్టుకుంటాను అనమాట చీర. సో ఇదిగో ఇది స్పందన శారీ, దగ్గర నుంచి చూస్తారని షేర్ చేస్తున్నాను. ఇది కాంబినేషన్ తన దగ్గర లేదని తీసుకుందనమాట. కట్టించి చూసుకుంది తను. ఇంకో శారీ కూడా కట్టించి చూసుకుంది, దానికన్నా కూడా ఇది బాగుంది అనిపించింది. సో తను కట్టుకోవడానికే కాబట్టి కట్టించి చూసుకున్నాం. ఇప్పుడు నేను తీసుకున్న శారీ అమ్మవారికి కట్టాలి కదా అని ఇంకా కట్టించడం లాంటివి ఏమీ చేయలేదన్నమాట. సో అది ఫాల్కి కూడా ఇవ్వను, బ్లౌజ్ తీసి ఇచ్చేసాం అంతే. శారీ అంతా అమ్మవారి కట్టించడం అంతా అయ్యాక ఫాల్ ఎంతసేపు 2 గంటల్లో ఫాల్ కొట్టడం అయిపోతుంది కదా, అప్పుడు కుట్టించుకోవచ్చులే అని ఊరుకున్నాను అనమాట. ఈ శారీ 3000కి వచ్చిందండి, అంటే డిస్కౌంటెడ్ ప్రైజెస్ కదా. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అన్నది ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, 15% అనే అనుకుంటున్నాను నేను. సో డిస్కౌంట్లో ఇది సెమీ కంచిలో సెమీ పట్టు. సో తనకి అది నచ్చింది, అది తీసుకుంది. సో ఈ శారీ కలర్ కూడా కొంచెం సీ గ్రీన్ను వైలెట్ లాగా ఉంది కాంబినేషను, బట్ అలానే ఇంకొకసారి నేను చూపిస్తున్నాను, అది ఇది కలవట్లేదు రంగులు. సో ఇదేమో బ్లూ మీకు కనిపిస్తుంది కానీ ఇది యాక్చువల్లీ సీ గ్రీన్ అండి. ఇది నేను ప్యూర్ ఉప్పాడ శారీ అనమాట. దాని మీద రాసి ఉంటుంది హై క్వాలిటీ అని, ఎందుకంటే మగ్గం మీద హెవీ క్వాలిటీ అని. ఈ మధ్య ఇంత థిక్గా బట్టర్ రావట్లేదు అనమాట, కొంచెం పల్చటిదే వస్తుంది, ఎందుకంటే అందరూ లైట్ వెయిట్ అని అడుగుతున్నారు కాబట్టి. ఇది నేను తెప్పించేప్పుడు చాలా రోజులు అయిందండి. మేము హ్యాండ్ ఎంబ్రాయిడరీ కచ్ వర్క్ చేసుకుందాం అని చెప్పి తెప్పించాను. అప్పుడు నాకు ఎవరో అడ్వైజ్ ఇచ్చారు, ఎందుకంటే అంత కష్టపడ్డాం, ఏదైనా డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేసి కట్టేసుకోవచ్చు కదా అని చెప్పి. సో ఫైనల్లీ అదే చేస్తున్నామండి. ఒక 4-3 సంవత్సరాలు ఇలా కట్టుకుందాంలే, తర్వాత మళ్ళీ మనకి ఏదైనా మార్పు కావాలి అన్నప్పుడు అప్పుడే చేయించుకోవచ్చు వర్క్ అని. సో బ్లూ అనగానే, సీ గ్రీన్ అనగానే వాళ్ళు పింకే చూపిస్తున్నారు షాప్లో. వద్దు, మాకు ఆ కాంబినేషన్ ఓల్డ్ అయిపోయింది అని చెప్పి ఇది ట్రై చేద్దాం అని తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏదైతే గ్రీన్ పార్ట్ ఉందో ఆ కలర్ అండి యాక్చువల్లీ ఈ శారీ కలర్ మీకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, బట్ అదర్వైజ్ ఆ కలర్ అనమాట. సో కరెక్ట్గా మ్యాచ్ అయింది. మస్టర్డ్ ఎల్లో కూడా బాగుంది అనిపించింది. ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటి తనకి చాలా నచ్చాయి, క్రేన్స్ స్పందనకి. సో అందువల్ల అదే తీసుకున్నాం. దాని మీద చమ్కీ వర్క్ అదంతా వచ్చింది కదా. అండ్ ఇది ఏమంటారు, టిష్యూ మెటీరియల్ అండి. అండ్ 1360 రూపీస్ చెప్పారు పర్ మీటర్, 1360 రూపాయలు. అండ్ నార్సింగ్ షోరూమ్ నుంచి తీసుకున్నాం నిన్న వెళ్ళి. అయితే 15% మొత్తం షాప్లో అన్నిటి మీద 15% డిస్కౌంట్ నడుస్తుంది నార్సింగ్లో. సో దాని ప్రకారం 1156 రూపాయలకు ఎంతకో వచ్చింది ఇది మీటర్. బట్ 1 మీటర్ అయితే పక్కా కావాలి అని అన్నారనమాట.
అందుకని ఇంకా తగ్గించలేదు, 80 సెంటీమీటర్లు అలా అనే తీసుకోలేదు. మళ్ళీ మనకు బట్ట తక్కువైంది అనుకో వెళ్ళేటప్పటికి తాను దొరకపోవచ్చు. యాక్చువల్లీ రెడీమేడ్ బ్లౌజులు ఉంటాయి అంటే చూడ్డానికని వెళ్తే మాకేవో అసలు అదేంటో అసలు కౌంటరే నచ్చలేదు. సరే అతను వెంటనే షాప్ అతను ఏమన్నాడంటే మీరు మెటీరియల్ తీసుకోండి, అప్పుడు మీ మెజర్మెంట్ బట్టి కుట్టించేసుకోవచ్చు కదా, రెడీమేడ్ తీసుకున్నా మళ్ళీ మీరు సైజ్ చేయించుకోవాలి అని అతను అంటే నాకు రెడీమేడ్ ఎందుకో పెద్ద నచ్చదు అనమాట. సరే అందుకని ఇంకిద్దరికి కూడా ఇలా తానులోంచే తీయించేసుకున్నాం మేము. ఇది కూడా ఇవాళ ఇందాక వెళ్ళి టైలర్కి ఇచ్చేసాను. ఇదేమో నాది అండి, నా శారీ. నాకు ఆరెంజ్ ఇష్టము. ఇది ఇటుక బ్రిక్ ఆరెంజ్ అంటారు కదా, అది ఇటుక రంగు కొంచెం. ఇదివరకు నా దగ్గర దీని మీద మెషిన్ ఎంబ్రాయిడరీ చేసిన శారీ ఉండేది, చాలా సంవత్సరాలు వాడాక అది వెళ్ళిపోయింది. అంటే ఎగ్జాక్ట్ సేమ్ కలర్ కాదు, కొంచెం మస్టర్డ్ ఎల్లో ఉండేది. సో నా దానికి సేమ్ డిజైన్లో ఇలా మ్యాచ్ అయింది అనమాట. ఇంకేదైనా కలర్ ఉంటే బాగుండు అనిపించింది కానీ ఈ కలరే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అతను ఇంకా ఒకటి రెండు చూపించాడు కానీ అవి అసలు నచ్చలేదన్నమాట. డిజైన్ అయితే సేమ్ వచ్చింది, కావాలని తీసుకోకపోయినా. ఇదిగో ఈ ఆకులో కలర్ అంతా కూడా శారీ కలర్ అంతా మ్యాచ్ అవుతుంది కదా, సరే బాగుందిలే అని చెప్పి ఇది తీసుకున్నాం. సేమ్ మెటీరియల్, ఇది కూడా టిష్యూవే అండ్ 1360 రూపీసే, సేమ్ టు సేమ్ అంతాను. సో అలాగనమాట అయింది. అది స్టిచ్చింగ్కి ఇవ్వాలి ఇంకాను. అదే ఇందాక వెళ్ళి ఇచ్చాను, కుట్టి రావాలి. ఇదేమో మా ఇంటి పక్కన ఒక 2 ప్లాట్స్ ఖాళీ ఉన్నాయి, జంగిల్లాగా ఉంటుందని ఎప్పుడు చెప్తుంటాను కదా, అది ఎవరో కొనుక్కున్నట్టున్నారు, వాళ్ళు జేసీబీ వచ్చింది. సో ఈ క్రేన్స్ లాంటివి ఉత్తప్పుడు మాకు అన్ని ఎక్కువ కనబడవు. ఈ జేసీబీ రాగానే ఒక చెట్టుని వాళ్ళు ఇలా పడేగానే ఇవి ఆ మొదట్లోకి వెళ్ళి ఏవో ఎరుకు తింటున్నాయి. నా ఉద్దేశం ఆ రూట్స్ మధ్యలో ఏమైనా పురుగులు ఉంటాయేమో అని. అవి ఎంత ఇదిగా ఒక 7-8 వచ్చాయండి. యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నాను అనేటప్పటికి 4-5 వాటికి ఇష్టం లేక పారిపోయాయి అనమాట. సో ఇదండి ఈరోజు మా సింపుల్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.